హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. అది ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చేసే ముందు మనము ఏ ఏ కొలతలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుంది. నేను ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. మీకు ఉదాహరణకు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను అన్నమాట, ఎలా అంటే కొలతలు ఎలా తీసుకోవాలి అని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము బ్లౌజ్ పొడవు చూసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి, హ్యాండ్ లూజు, చంక లూజ్ అంటే మీరు ఇది అనుకునేరు, ఇది కాదు, రౌండ్ ఇది. చంక లూజ్ అంటే ఇక్కడ ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మీకు ఇలా స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్కి ఇలా స్ట్రైట్గా, హ్యాండ్కి ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇది చంక లూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇలా అర్థమయ్యేందుకని నేను ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది, మీకు కనిపిస్తుందా? ఈ లైన్ ఆధారంగా నేను చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా తీసుకోవడం వల్ల చంక లూజ్ అనేది అర్థమైపోతుంది. ఇది చంక లూజ్ అంటారు, ఇలా స్ట్రైట్గా తీసుకుంటే. ఇది వచ్చేసి చంక రౌండ్ అనమాట. ఇది రౌండ్గా ఉండేదాన్ని చంక రౌండ్ అంటారు. దీన్ని వచ్చేసి మనము ఈ హ్యాండ్ కొలతలు ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకుంటే కనుక బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది బ్లౌజ్ కస్టమర్కి. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ రౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక విధంగా తీసుకోవాలి. ఇది చూడండి, డీప్ ఎక్కువగా ఉంది కదా, దీన్ని ఒక రకంగా కొలుచుకోవాలి. డీప్ నార్మల్ డీప్ ఉన్నవైతే ఇక్కడే మనము తీసేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ ఇక్కడ చూసుకుంటే వచ్చేస్తుంది. ఇలా ఎక్కువ డీపు ఇంత కూడా ఉంటుంది కొన్ని బ్లౌజెస్కి, బ్యాక్ నెక్ ఇలా ఉన్నవి మనము ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడ్, ఉక్స్లో ఏ సైడ్ ఉంటాయో ఆ సైడ్నే మనము ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి, ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి ఇలాగా చంక కింద కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో దానికి 3/4 ఇంచు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది చెస్ట్ లూజే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎలా తీసుకోవాలి అనేది. ఆది బ్లౌజ్ ఎంత ఉంటే కరెక్ట్గా అంతే రావాలి. చూడండి, 8/3 వచ్చింది, ఇది 8/3 వచ్చింది. దీనికి 3/4 ఇంచు కలుపుకోవాలి, 9.5 అవుతుంది. ఇది 2 పాయింట్లు, ఇది ఒక 1/2 ఇంచు, 3/4 ఇంచు అవుతుంది. అంటే 7 పాయింట్లు అనమాట, 9.5 అవుతుంది. అప్పటికి ఈ బ్లౌజ్ లూజ్ ఎంత, 19 ఇంచీలు వస్తుంది. అంటే చెస్ట్ లూజు 19 ఇంచీలు అనమాట. ఇది కరెక్టా కాదా మనం చూసుకునే ముందు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బ్యాక్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా, అందుకని నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ దగ్గర చాలామందికి అయితే డౌట్స్ వస్తున్నాయి ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. కెమెరా కొంచెం, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి కరెక్ట్గా ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ రౌండ్ ఇక్కడ పైన వైపు అయితే దీనికి తగలాలన్నమాట. ఈ నడుం సైడ్ మాత్రం ఇలా దూరంగా ఉండాలి, ఒక 1/2 ఇంచు దూరంగా ఉన్నా పర్లేదు. ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇలా కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని, ఇది కొత్త బ్లౌజ్ కాబట్టి మనకు స్టిఫ్గా ఉంటుంది, అటు ఇటు జరుగుతుంది. చూడండి, ఇలా బ్లౌజ్ని సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ టచ్ అవుతుంది, ఇలా పట్టుకొని చూస్తే టచ్ అవుతుంది, ఇక్కడేమో గ్యాప్ ఉంది. అలా ఉండాలి బ్లౌజ్ ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే కరెక్ట్గా 9.5 వచ్చింది. చూసారు కదా, 9.5 కనిపిస్తుందా? కరెక్టే అనమాట. మనము ముందర వైపు అంటే ఉక్స్ పట్టి సైడ్ తీసుకున్న కొలతలు ఇక్కడ మ్యాచ్ అయ్యాయి. చూడండి,
9.5 కరెక్ట్గా ఉంది. ఇది బ్లౌజ్ లూజ్ కరెక్ట్ అనమాట. చెస్ట్ లూజ్ బ్లౌజ్. ఈ చెస్ట్ లూజ్ ఒక్కటే చూడడం నేర్చుకున్నారంటే ఇక బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరినట్లే. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ దీనికి కూడా కొంచెం లింక్ ఉంటుంది. చూడండి, ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 8.30 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా చెస్ట్ లూజ్ వస్తుంది. 1 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ. దీనికి ఎంత వచ్చింది? 30 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. కరెక్ట్గా 30 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నా కూడా, అంటే ఈ లూజ్ కన్నా మీకు ఈ డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఇది తెలియలేదు అనుకుంటే మాత్రమే ఇది ట్రై చేయండి. ఈ ఆర్మోల్ రౌండ్ లూజ్ కన్నా ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటే కనుక కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. లేదు ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనేది అనుకుంటే ఇంకా కొన్ని మెథడ్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఇంకా చూపిస్తాను. నడుం లూజ్ వచ్చేసి నడుం లూజ్ ద్వారా కూడా మనము చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు. కొంతమంది ఇచ్చిన బ్లౌజెస్ సరిగ్గా లేకపోతే అలాంటప్పుడు మనము నడుం లూజ్ ద్వారా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, 8 మొత్తం నడుం లూజ్ ఎంత వస్తుందో చూద్దాము. నడుం లూజ్ ప్రకారంగా మనము 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా చాలు. ఇది 32.5 వస్తుంది. 32.5 అంటే చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 38 ఉంది. 1 2 3 4 5. చూడండి, నేను చెప్పిన ప్రకారంగా 5.5 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. అంటే నడుం లూజ్కి చెస్ట్ లూజ్కి 5.5 ఇంచులు డిఫరెన్స్ ఉందన్నమాట. ఇలాగా మీరు నడుం లూజ్ మార్కింగ్ చేసుకునైనా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవచ్చు. కానీ అన్ని సమయాల్లో కూడా అలా చేయకూడదు అనమాట. కరెక్ట్గా రాదు. కొంతమంది బాడీ కొన్ని రకాలుగా అంటే కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. అందుకని అన్ని బ్లౌజులు ఒకేలాగే కట్ చేయకూడదు. ఇప్పుడు నడుం లూజ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలి? బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడైతే మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు బ్లౌజ్ మీదే తీసుకోవాలి అంటే కనుక ఏం చేయాలంటే ఈ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇలా చిన్న మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి స్ట్రైట్గా. మనం వేసిన మార్కింగ్ మీదకి ఎంత వచ్చిందో చూడండి, 6.5 ఉంది. 6.5 తీసుకున్నట్టు ఈ బ్లౌజుకి ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులు రాసేసుకోండి. తర్వాత బ్యాక్ నెక్ మనము పొడవులు ఏమి మార్చలేదు అంటే కనుక నెక్ కూడా ఏం మార్చొద్దు అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి. ఇంతే. ఇక షోల్డర్ గురించి అయితే షోల్డర్ మనము ఇది ఎంత ఉంటే అంత తీసుకోవాలి. 2.2. ఇంతే. కటింగ్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ కొలతలు తీసుకునే పద్ధతి అయితే చూపించాను. మీకు మెయిన్గా తెలియాల్సింది చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, నెక్ ఎలా ఉన్నప్పుడు ఎలా తీసుకుంటే బాగుంటుంది, కరెక్ట్ లూజ్ వస్తుంది అనేది మీకు చెప్పాను. ఆది బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను. కొంచెం లూజ్ ఉంది, టైట్ అంటే కొంచెం టైట్ పెట్టమన్నారు. అందుకని నేను ఇప్పుడు టైట్ పెట్టాను కొద్దిగా. దీనికన్నా ఇది లూజ్ ఎక్కువ ఉంది. ఇదే ఆది బ్లౌజు, కానీ కొంచెం లూజ్ తగ్గించమన్నారు. అందుకని నేను లూజ్ తగ్గించాను. చూడండి ఎంత తగ్గించాను, 1/2 ఇంచ్ ఫ్రంట్ మాత్రమే. అది బ్యాక్ అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ మాత్రమే తగ్గించమన్నారు కాబట్టి. చూడండి, ఈ కుట్టు కలిసింది. లాగకుండా తీసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా. చూడండి, కొంచెం ఒక 2 పాయింట్లు మాత్రమే తక్కువ ఉంది దీనికన్నా. ఫ్రంట్ మాత్రమే, దీనికన్నా ఇది తక్కువ ఉంది. బ్యాక్ కరెక్ట్ ఉంది. ఫ్రంట్ కొంచెం లూజ్ వస్తుంది అని చెప్పారు. అందుకని నేను ఈ లూజ్ మాత్రమే తగ్గించాను, ఫ్రంట్ లూజ్ మాత్రమే. బ్యాక్ అయితే సేమ్ ఇది ఎలా ఉంటే అలా ఉంచేసాను.
మీకు చంక లూజ్ కూడా చూపిస్తాను చూడండి. చేతులు పొడవు కావాలన్నారు, దీనికన్నా చేతులు పొడవు ఉండాలన్నారు. కాబట్టి దీన్ని ఎలా పెట్టుకోవాలి చూడండి. చంక లూజు పర్ఫెక్ట్, ఇది ఎలా ఉంటే అలాగే, ఇది ఎంత ఉంటే అంతే వచ్చింది. కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు మనము షోల్డర్ కూడా చూపిస్తాం. కరెక్ట్ షోల్డర్ కూడా ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. హ్యాండ్స్ పొడవుని బట్టి మనము లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడికి ఆగిపోయింది. మనకు వాళ్ళు చెప్పిన పొడవు పెట్టాలి అంటే బ్లౌజ్ని మనము ఇక్కడ నుంచి ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకొని కింది వైపు వాళ్ళు ఎంతైతే చెప్పుంటారో హ్యాండ్ పొడవు ఇప్పుడు 10.5 రావాలనుకోండి. ఇది వచ్చేసి ఎంత ఉంది, హ్యాండ్ పొడవు 10 అనుకోండి, ఇది 7.5 ఉంది కదా. కరెక్ట్ ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత కింది వైపు వాళ్ళు చెప్పినంత మొత్తం బ్లౌజ్ హ్యాండ్కి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుంటే పైనుంచి బ్లౌజ్ని పెట్టుకుంటే అప్పుడు లూజ్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. కింద మాత్రము ఇదే లూజు కంటిన్యూ కాకూడదు. చూడండి, ఈ లూజే రాకూడదు అనమాట. కింద వైపు తక్కువ రావాలి. చూడండి, ఇది తగ్గించాలి కొంచెం. లేదు అంటే ఈ లూజే మనకు కింద కూడా ఉండదు అనమాట, లూజ్ అయిపోతుంది బ్లౌజ్. అందుకని ఇలాంటి మార్పుల వల్ల బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. నేను కుట్టే బ్లౌజెస్ 99% అందరికీ సెట్ అయిపోతాయి. 1% మాత్రం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ అది బ్లౌజ్ ఎలా ఉంటుందో చెప్పలేము. బాడీ కొలతలు తీసుకొని కుడితే మాత్రం పర్ఫెక్ట్గానే కుదురుతాయి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ కొలతలు అయితే ఈ విధంగా తీసేసుకుంటాను నేను. అలాంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, బ్లౌజ్ కటింగ్ వీడియోస్. చూసి వీడియోస్ని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.